నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. ఆనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా ఎంతోమందికి మంచి ట్రీట్మెంట్స్ చేశాము. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలు సమాజంలో బాగా పెద్ద సమస్యలుగా ఉన్నవి. ఎక్కువ కేసులు ప్రపంచం మొత్తం కూడా ఉన్నాయన్నమాట ఈ కేసులు. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్ఫెర్టిలిటీ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇన్ఫెర్టిలిటీ సమస్య అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది ఈ రోజున కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. చాలామంది ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న కారణం ఏంటంటే పిల్లలు పుట్టట్లా. పిల్లలు పుట్టకపోవడానికి, జనాభా తగ్గిపోవడానికి కారణం ఏంటి? డైట్ ఫస్ట్ మన ఇంట్లోనే తప్పు చేస్తున్నాం. డైట్ లేదు. మంచి ఫుడ్ తీసుకుంటే న్యాచురల్గా సహజ సిద్ధమైన ఆహారాన్ని తయారు చేసుకొని తింటే, అలాగే పాలు, పెరుగు, నెయ్యి లాంటివి సమృద్ధిగా తీసుకుంటే, ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. అది తింటే కొవ్వు వచ్చిద్ది, పాలల్లో కొవ్వు ఉంటుంది, పెరుగులో కూడా మేగడ ఉంటుంది, ఇవన్నీ తీసేస్తారు. బయటికి వెళ్ళి జంక్ ఫుడ్స్ తింటారు. ఆ జంక్ ఫుడ్స్ వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ వచ్చి ముందు అర్జెంటుగా కొవ్వు పెరిగిపోతుంది, కొవ్వు కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి. అసలు రీజన్ వచ్చేసి బయట ఉంది, బయట ఆహారాల్లో ఉంది. ఇంట్లో పెట్టే పాలు, పెరుగు, నెయ్యి బలమైన ఆహారం తినండి. అవి తింటే కొవ్వు పెరిగిది కాదు, మంచి కొవ్వు పెరుగుతుంది. అలాగే పెరుగు తింటే బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. పేగుల్లో ప్రోబయోటిక్స్, అరుగుదల, హెల్త్కి సంబంధించి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇలాంటి ఆహారాలు మానేసి ఇవి కొవ్వు అని చెప్పేసి నెయ్యి కూడా తినటానికి వెనకాడేవాళ్ళు బయటికి వెళ్ళి నూనెలో వేపిన చెత్త అంతా తింటున్నారు. ఒక్క దాంట్లోనే 10 రకాలు వేపుతాడు వాడు. రోడ్డు మీద పెట్టి వేపి కూడా తింటున్నారు. రోడ్డు మీద దుమ్ము ధూళి అంతా కూడా ఆ నూనెలోనే ఉంటుంది. ఇలాంటివన్నీ తింటూ ఇంట్లో ఉన్న ఆహారాన్ని కాదు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవడం వల్ల మీ ఆరోగ్యం బాగా వీక్ అయిపోయి, మీ శరీరంలో బలం అనేది తగ్గిపోయి అంగస్తంభన రాదు. అలాగే స్పెర్మ్, వీర్య కణాల వృద్ధి జరగదు. ఎందుకంటే వీర్య కణాలు అనేవి మన ల్యాబ్ ప్రాసెస్లో మన శరీరంలో మనం తిన్న ఆహారం చివరి వరకు వచ్చేసరికి వీర్యంగా మారుతుంది. వీర్యంగా మారాలంటే ఈ ల్యాబ్ సిస్టమ్ అంతా కరెక్ట్గా పనిచేయాలి. అది పనిచేయడానికి మనం ఏం చేయాలి? దాని పని అది చేసుకొని ఇవ్వాలి. అంతేగాని మధ్యలో దానికి చెత్త, మళ్ళీ కడుపులో చెత్త అంతా కుక్ చేయకూడదు అరకముందే. అలాగే దానికి కావాల్సిన టైం, నిద్రపోతే తన పని తాను రిపేర్ చేసుకుంటుంది బాడీ. ఆ నిద్రపోవడానికి టైం లేదు. వాళ్ళకి ఆ టైం దేనికి ఉంటుందంటే ఫోన్లు పట్టుకొని పద్దాకలా చూసుకోవడానికి అయితే టైం ఉంటుంది, కానీ నిద్రపోరు. ఇవన్నీ సమస్యల వల్ల, మంచి ఆహారం ఇవ్వకపోవడం వల్ల, బాడీకి కావాల్సిన రెస్ట్ అంటే పొట్టకి కావాల్సిన రెస్ట్ కూడా ఇవ్వకపోవడం వల్ల, లేట్ నైట్ తినటం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది, నరాలు వీక్ అయిపోతున్నాయి, అంగస్తంభన కూడా సమస్య వస్తుంది. స్పెర్మ్ తయారవట్ల ఫైనల్గా కావాల్సింది. కాబట్టి స్పెర్మ్ కావాలంటే మంచి ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, డైట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే ఎక్సర్సైజ్ మంచిగా ఉండాలి, రోజు 1 గంట అన్నా చేయాలి, టైంకి నిద్రపోండి. ఆటోమేటిక్గా శరీరంలో స్పెర్మ్ తయారవడం అనేది మొదలవుతుంది. పురుషుల్లో హార్మోన్ టెస్టోస్టెరాన్ తక్కువైందని దాని ప్రభావం ఎలా ఉంటుంది? పురుషుల్లో మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇది కరెక్ట్గా లేదనుకోండి, తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ జుట్టు రాలిపోతుంటుంది, సిగ్నల్ పైన చూపిస్తూ ఉంటుంది. రెండోది అంగస్తంభన కాదు, అమ్మాయిని చూస్తే ఫీలింగ్స్ కూడా రావు. చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, సార్ మాకు ఫీలింగ్సే రావట్లేదండి, ఏం చేయాలి? ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? నీలో హార్మోన్ తగ్గిపోయింది, టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోయింది, శారీరకంగా ఉండాల్సిన బలం తగ్గిపోయింది, నీ మైండ్ ఏమో పోర్న్ సైట్ల మీద ఉంటుంది. అమ్మాయిని చూస్తే ఏమనిపించదు. పోర్న్ సైట్లో ఉండే సైజులు, యాంగిల్స్, క్లోజప్ షాట్స్ బయట కనిపించవు కదా. బయట అమ్మాయిలు నార్మల్గా ఉంటారు, అవి మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగించవు. కాబట్టి ముందు పోర్న్ సైట్లు చూడటం మానేసి, హస్తప్రయోగం చేయడం మానేసి, మంచి డైట్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. మైండ్ కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలంటే మెడిటేషన్ చేయండి. డైలీ ½ అన్ అవర్ అన్నా మినిమం సిట్టింగ్ అలవాటు చేసుకోండి. ఇలా మెడిటేషన్ చేయటం వల్ల మీలో పిట్యూటరీ గ్లాండ్ యాక్టివ్గా పనిచేసి, దానివల్ల మిగతా హార్మోన్స్ అన్ని కరెక్ట్గా రిలీజ్ అయ్యి మీ శరీరం పర్ఫెక్ట్గా తయారవుతుంది. అప్పుడు అంగస్తంభనకి అవకాశం ఉంటుంది, మీకు ఫీలింగ్స్ బాగా కలుగుతాయి, ఎంజాయ్ చేయగలుగుతారు.